హలో అండి. నా పేరు సందీప్. ఈరోజు మెయిన్ టాపిక్ వచ్చేసి చంద్రబాబు నాయుడు గారు రెండో విడత ల్యాండ్ పూలింగ్ అనేది చేయబోతున్నారండి అమరావతిలో. దాని గురించి మనం మాట్లాడుకునే ప్రయత్నం అనేది చేద్దాము. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్‌ని యాక్టివేట్ చేసుకోండి. నేను కొత్త వీడియోస్ పెట్టంగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. టాపిక్‌లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్‌గా చంద్రబాబు నాయుడు గారు వచ్చేసి రెండో విడత ల్యాండ్ పూలింగ్ అనేది జరగబోతుందండి. 16,000 ఎకర్స్ అనేది దాదాపుగా ల్యాండ్ పూలింగ్ అనేది చేస్తున్నారు ఇప్పుడు ప్రస్తుతం అయితే. నా అభిప్రాయం వచ్చి ఫస్ట్ నుంచి కూడా నేను చెప్తున్నాను. అమరావతి అనేది ఒక వృధా ఎక్స్‌పెన్సెస్ అండి. ఎందుకంటే ఇప్పుడు ఏదైతే ఈ ల్యాండ్ పూలింగ్ ఎందుకు చేస్తున్నారు అని చెప్తున్నారంటే గవర్నమెంట్ మెయిన్‌గా ఏందంటే ఎయిర్‌పోర్ట్ కట్టనీకి, అలాగే వచ్చేసి ఒక స్టేడియం కట్టనీకి అనేది చెప్పడం అనేది జరిగింది. ఫస్ట్ థింగ్ వచ్చేసి నా అభిప్రాయం వచ్చేసి ఏందంటే ఒక ఎయిర్‌పోర్ట్ గాని, ఒక స్టేడియం గాని ఎందుకు కడతారు జనరల్‌గా? అంటే ఫ్యూచర్‌లో మనకి ప్రాఫిట్ రావడానికి కట్టే అవకాశం ఉంటది. అదొక బిజినెస్ యాక్చువల్‌గా ఇది. కానీ అక్కడ ఇప్పుడు అమరావతి ఏరియాలో ఎవడన్నా గాని ఉండట్లేదు అక్కడ. అది కట్టినా గాని వృధాగా ఖర్చు ఉండిపోయే అవకాశం అనేది ఎక్కువగా ఉంటది జనరల్‌గా అయితే. ఎందుకు అంటే అది యాక్టివిటీ, హ్యూమన్ యాక్టివిటీ అంటే ఎకనామిక్ యాక్టివిటీ జరిగితే అది కట్టిన అర్థం. ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థం చెప్పాలంటే ఒక బిజినెస్ ఉంటది. ఫస్ట్ పెట్టుకున్నప్పుడు ఒక చిన్నగా పెట్టుకుంటారు. తర్వాత మెల్లమెల్లగా పెంచుకుంటారు. అట్లా చేస్తే డెవలప్‌మెంట్ కనిపిస్తది. నీకు ఆదాయం కూడా స్టేట్‌కి అనేది వచ్చే అవకాశం ఉంటది తప్ప, నువ్వు ముందే డబ్బు మొత్తం తీసేసుకొని చేస్తే ఎలాంటి యూజ్ ఉండదు. ఇప్పుడు 16,000 ఎకర్స్ అనేది రైతుల దగ్గర నుంచి తీసుకునే ప్రయత్నం అనేది చేసి 7 ఊర్లని మొత్తం ఖాళీ చేసే కార్యక్రమం జరుగుతుంది సెకండ్ దాంట్లో. అంటే ఇంతకు ముందు తీసుకున్న దాంట్లో వృధాగా పెట్టేసినారు మొత్తం కూడా డబ్బుని. అంటే ఇదంతా కూడా కరప్షన్‌లో ఒక భాగం యాక్చువల్‌గా చంద్రబాబు నాయుడు గారు చేస్తుందంతా కూడా. దీంట్లో అయితే నా అభిప్రాయం వచ్చేసి రైతులు కూడా ఇవ్వద్దనే చెప్తున్నాను. ఎందుకు అంటే ఇది చాలా మందికి నష్టం కలిగించేది యాక్చువల్‌గా అయితే. దీంట్లో ఏమి కూడా ప్రాఫిటబుల్ వెంచర్లు కావు ఇవన్నీ కూడా. ఎందుకంటే ఇప్పుడు ప్రాఫిట్ ఎప్పుడైతది? నువ్వు ఈ క్యాపిటల్‌లో ఒక రొటేషన్ ఇక్కడ క్యాపిటల్ రొటేషన్ జరిగేదంత సీన్ ఏం లేదు. ఇప్పుడు ఒకళ్ళ బ్యాంకులు వచ్చినా వచ్చినా గాని అంతమంది జనం ఇప్పుడు కొన్ని మీడియాలో వచ్చింది. అది నిజమే ఆయన చెప్పింది. ఒక మీడియాలో ఒక పత్రిక అంతమంది జనం ఉంటారా? అనే ప్రశ్న ఆయన కరెక్ట్ గానే అడిగారు జనరల్‌గా అయితే. ఎందుకు అడిగారు? అంటే అక్కడ పరిస్థితులు ఉంటాయి. ఎవ్వడు కూడా అటు సైడ్ పోరు జనరల్. పోంది నువ్వు అక్కడ ల్యాండ్ పూలింగ్ చేసి అవన్నీ చేసినంత మాత్రం ఏం ఉపయోగాలు ఏమి ఉండదు జనరల్‌గా అయితే. ఇంకొక విషయాన్ని కూడా చెప్తున్నాను. అదే ఎయిర్‌పోర్ట్ అక్కడే గన్నవరం ఎయిర్‌పోర్ట్ ఇటు 15-20 మినిట్సే వెళ్ళిపోవచ్చు ఆడికి. ఏది అమరావతి ఏరియా నుంచి. మళ్ళీ ఇంకొక ఎయిర్‌పోర్ట్ ఎందుకు? వేస్ట్ ఆఫ్ ఎక్స్‌పెన్సెస్ కాకపోతే. ఇంకోటి ఏంటంటే అదే నీకు వేరే జిల్లాలో పెట్టుకుంటే, నీకు ఇప్పుడు గోదావరి జిల్లాలో ఒకటి పెట్టుకోండి, కాకినాడ జిల్లాలో ఒకటి పెట్టుకోండి. దానివల్ల ఏమైపోతది? నీకు ఒక యూజ్ అవుతది కదా! అక్కడ ప్రజలకు కూడా రవాణా అనేది జరిగేది. ఒక టాక్సేషన్ అనేది వస్తది. నీకు గవర్నమెంట్ కూడా ఆదాయం వస్తది. ఇప్పుడు అమరావతిలో పెట్టుకోవడం వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉండవు. ఎందుకంటే ఎవరు కూడా జనరల్‌గా అది వాడరు. ఆల్రెడీ విజయవాడ ఎయిర్‌పోర్ట్ ఉంది ఆటోమేటిక్‌గా. ఇంకా ఎంత లోపలికొచ్చి వాడేంత సీన్ కూడా ఉండదు జనరల్. ఇదంతా కూడా ఏందంటే వృధా డబ్బులు ఖర్చు పెట్టే కార్యక్రమం జరుగుతుంది చంద్రబాబు నాయుడు గారు. పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. అంటే ఆయన ఫైనాన్స్ మీద అవగాహన లేదని నాకు ఇప్పుడు అర్థమైంది. ఎందుకంటే ఫస్ట్ ఏమో సెల్ఫ్ ఫైనాన్స్ ఆటోమేటిక్ అదే చేసుకుంటది అది ఇది అని చెప్పాడు. ఇప్పుడేమో వేల కోట్లు ఖర్చు పెడుతున్నాం. అంటే వేల కోట్లు ఖర్చు పెట్టడం అంటే ఏంటిది అర్థం? నువ్వు ఒక ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ గాని అవన్నీ ఎందుకు ఖర్చు పెడతారు జనరల్? ఎందుకంటే ఫ్యూచర్‌లో మనకి ప్రాఫిట్ రావడానికి కోసం ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పెడతారు. ఇప్పుడు హైదరాబాద్‌లో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఎందుకేస్తున్నారు? అది ప్రజలు అనేవాళ్ళు యాక్టివిటీ జరుగుతది కాబట్టి దానివల్ల మనకి టాక్స్ వస్తాయి కాబట్టి హైదరాబాద్‌లో నీకు ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పెడుతున్నారు. అదే ఇప్పుడు అమరావతి ఏరియాలో అక్కడ ఎవడు కూడా నివసించలేదు ఫస్ట్ నివసించనియండి. ఒక స్ట్రక్చరల్ ఆల్రెడీ పాత దానివే చక్కగా ల్యాండ్ పూలింగ్ చేసిన ఫ్లాట్స్ అలొకేషన్స్ అనేవి చేయట్లేదు జనరల్‌గా. ఇప్పుడు మళ్ళీ కొత్తగా చేయడం వల్ల అది నష్టమే జరుగుద్ది. అంటే దీంట్లో ఒక కరప్షన్ మైండ్ సెట్ ఉండొచ్చు. రెండో థింగ్ ఏంటంటే ఏదో చేయాలని చెప్పి ఏదో చేసి ఇంకా నాశనం చేయాలని చూస్తున్నారు ఈ కూటమి ప్రభుత్వం అందరూ కూడా. ఎందుకు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయనకి ఏం ప్లానింగ్ ఉందో నాకు అర్థం కావట్లేదు. ఆ ప్లానింగ్ అనేది చాలా తప్పు ప్లానింగ్ చేసి జనరల్ నా అభిప్రాయం. ఎందుకంటే అది సెట్ కాని ప్లానింగ్. ఎందుకంటే ఫ్యూచర్‌లో ప్రాఫిటబుల్ వచ్చేటట్టు అయితే నువ్వు ఖర్చు పెట్టిన అర్థం ఉంది. ఇప్పుడు ఏం ప్రాఫిట్ రావడం కోసం నువ్వు అన్ని డబ్బు వేల కోట్లు ఖర్చు పెడుతున్నావు అంటే ఏం ఎంత నాలెడ్జ్ పర్సన్ ఇప్పుడు అందరికి అర్థం. ఎందుకు అంటే ఎవడైనా గాని ఒక వ్యాపారవేత్త అయినా ఎవడైనా గాని ప్రాఫిట్ వచ్చే దగ్గర ఖర్చు పెడతాడు. నువ్వు ప్రాఫిట్ దాని దగ్గర ఎవరు లేని దగ్గర నువ్వు ఇట్లా ఖర్చు పెట్టుకొని ఏం చేస్తావు దాన్ని? ఇప్పుడు ఆడ ఎయిర్‌పోర్ట్ ఉంది. ఎయిర్‌పోర్ట్ వల్ల ఏమైనా జరిగిపోద్దా?
కొత్తగా ఏమైనా వస్తాయా? ఇప్పుడు అమరావతి డెవలప్ కావాలంటే దాదాపు 50 ఇయర్స్ 50 ఇంకెక్కువనే పడుతుంది. ఎందుకంటే ఇప్పుడు అన్ని కూడా ఇచ్చిన తర్వాత కూడా ఆ లెవెల్కి వస్తుందా లేదా అనేది కాలం నిర్ణయిస్తుంది ఫస్ట్ థింగ్. ఎందుకంటే అంత వచ్చే అవకాశం ఉండకపోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఆ ఏరియా మొత్తం కూడా మొత్తం వాటర్లోనే ఉంటుంది జనరల్గా అయితే. అమరావతి మొత్తం ఏరియా మొత్తం కూడా ఆ ఏరియాలో ఎప్పుడు కూడా పెద్ద వర్షాలు పడుతున్నప్పుడు మొత్తం మునిగిపోయేటట్టు ఉంటే ప్రజలు ఎందుకు ఉంటారు? ఎందుకంటే ఉండరు. అది ఫస్ట్ థింగ్ ఆయన గుర్తుపెట్టుకోవాలి ఫస్ట్ థింగ్. రెండో థింగ్ వచ్చేసి ఆ ఏరియా అనేది మొత్తం కూడా ఇప్పుడు మొత్తం డెవలప్ చేయాలి అంటే చాలా వేల కోట్లు క్యాపిటల్ అనేది అవసరం అవుతుంది. వేల కోట్లు లక్షల కోట్లు, సారీ వేల కోట్లు అనేది పక్కన పెట్టండి, లక్షల కోట్ల రూపాయల క్యాపిటల్ అవసరం అవుతుంది. అప్పుడు నువ్వు ఎట్లా ఖర్చు పెడతావు? ఇప్పుడు మొత్తము కూడా గవర్నమెంటే పెట్టాలి అని అనుకుంది అనుకోండి. నేను చాలాసార్లు కూడా చెప్పుంటాను ఈ విషయం. నేనైతే దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాను. ఎందుకంటే ప్రజల దగ్గర నుంచి ఎక్స్ట్రా తీసుకొని ప్రజల్ని ఇంకొక నాశనం చేసే కార్యక్రమం జరుగుతుంది కూటమి ప్రభుత్వం అందరూ కూడా. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు అందరు కలిసి. ఎందుకంటే దానివల్ల ఏం ఉపయోగం? ఇప్పుడు నువ్వు స్టేడియం కడతావు, స్టేడియం వల్ల ఎట్లా నీకు ఆడ ఎట్లా బెనిఫిట్ చేస్తావు చెప్పండి. ఇప్పుడు నీకు ఎగ్జాంపుల్ వైజాగ్లో ఒక స్టేడియం ఉంది అంటే నీకు తిరుపతిలో కట్టుకో. ఎందుకంటే తిరుపతిలో నీకు మంచి ల్యాండ్స్ ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే అక్కడ చాలా మంది కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే దేవుడి దర్శనము కొంచెం యాక్టివిటీ అనేది జరుగుతుంది అక్కడ. ఏది ఆ స్టేడియం వల్ల కొంచెం గ్రోత్ పెరిగే అవకాశం ఉంటుంది. లేకపోతే గోదావరి జిల్లాలో కట్టుకో, నీకు అక్కడ మంచి అవకాశం ఉంటుంది. కానీ గోదావరి జిల్లాలో ఎక్కువ ఎక్స్పెన్సివ్ ఉంటుంది కాబట్టి ల్యాండ్ వాల్యూ. నువ్వు ఈ చిత్తూరు జిల్లాలో పంట లేని చాలా ఉన్నాయి. ఏదైతే తిరుపతి ఏరియాలలో ల్యాండ్స్ కూడా అక్కడ కట్టుకుంటే నీకు మంచి బెనిఫిట్ జరిగే అవకాశం ఉంటుంది. అంటే నేను ఏం చెప్తున్నానంటే అమరావతి ల్యాండ్ పూలింగ్ అనేది పూర్తిగా కూడా కరప్షన్ కోసం చేసుకునే ప్రయత్నం ఒకటి. ఇంకోటి ఏంటంటే ప్రజల్ని నాశనం చేసే కార్యక్రమం ఇంకొకటి జరుగుతుంది. అంతకుముందు తీసుకున్న దానికే దిక్కు లేదు, ఇప్పుడు మళ్ళీ తీసుకుని ఏం చేస్తారు అంటే ప్రజలకి చాలా ఇబ్బందులు పెట్టే కార్యక్రమం, మెయిన్గా రైతులకు ఇబ్బంది పెట్టే కార్యక్రమం జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే ఫ్యూచర్లో వీళ్ళని కూడా ఎటు కాకుండా చేసే కార్యక్రమం చేస్తున్నారు ఈ కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే వాళ్ళు ఈ ల్యాండ్స్ తీసుకున్నారు. ఆ ల్యాండ్స్ అలొకేషన్ ఎప్పుడు జరుగుతాయి ఎవరికి తెలుసు అండి. ఇప్పుడు ఇప్పుడు చాలా వరకు అమరావతి మీద పెట్టేదంతా కూడా ఒక వేస్ట్ ఆఫ్ ఎక్స్పెన్సెస్ నా దృష్టిలో. ఎందుకు అంటే అది గ్రోత్ అవుతాయి కదా ఫస్ట్ పెట్టడానికి, అది గ్రోత్ అయ్యే స్టేజ్లో లేదు. ఇప్పుడు నువ్వు అది ఎక్కడో లోపలికి ఉందంటే ఎట్లా గ్రోత్ అవుతుంది? లోపలికి ఎట్లా వస్తారు జనాలు? అక్కడ జనాలు నివసిస్తారా? ఇప్పుడు హైదరాబాద్లో ఉంది, నీకు అందరు కూడా నివసిస్తున్నారు ఇక్కడే. అక్కడ అట్లా నివసించే కార్యక్రమం ఉండదు. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ చంద్రబాబు నాయుడు గారు తెలుసుకోవాలి. ఇంకొక విషయం చెప్తున్నాను, దీంట్లో ఎంత ఎక్కువ డబ్బులు పెట్టడం వల్ల ఏదో ఎగ్జాంపుల్ చెప్పినట్టే అమ్మకన్నం పెట్టిన వాడు చిన్నమ్మ కంట బంగారు గాజులు తెస్తున్నాడు. ఆ స్టేజ్ వచ్చేసింది. అంటే ఫస్ట్ తీసుకున్న వాళ్ళకి అన్నం ఏం పెట్టకుండా ఎలగొట్టే ప్రయత్నం జరుగుతుంది. ఇప్పుడు మళ్ళీ ఒక బంగారు గాజుల కోసం మళ్ళీ ట్రై. ఏంది ఎంతవరకు కరెక్ట్? అంటే ప్రజల్ని మోసం చేయడం ఇది అంటే నా అభిప్రాయం. ఇది ఎక్స్పెన్సివ్, డబ్బులు ఎక్కువ పెట్టడం వల్ల కూడా ఏమి జరిగే అవకాశం ఏమి ఉండదు. ఇది నా అభిప్రాయం. ఎందుకంటే నాకు తెలిసినంత వరకు అయితే ఇంకొక దగ్గర డెవలప్ చేసి ఉంటే మంచిగా ఉండదు. ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏదైతే ఇప్పుడు కర్నూలు ఉంది, కర్నూలు ఏరియాలో నువ్వు పెట్టుకో కావాలంటే ఒక స్టేడియం పెట్టు, మంచిగా ల్యాండ్స్ తీసుకొని స్టేడియం పెడితే నువ్వు అక్కడ కూడా చాలా మంది డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది కదా. ఇప్పుడు ఆ కర్నూలు ఏరియాలో నువ్వు ఒక మంచి స్టేడియం కానీ మంచి పెట్టుకుంటే మంచి పికప్ అవుతుంది. కర్నూలు కొంచెం హైదరాబాద్ కూడా దగ్గరగా ఉంటుంది చాలా యాక్చువల్, అది మంచి పికప్ అయ్యే స్టేజ్లో ఉంటుంది. అదే నువ్వు అమరావతిలో పెడితే ఎవడొచ్చి ఆడతాడు? ఏముంటది అసలు? నాకు అర్థం కావట్లేదు అసలు. అక్కడ జనాలే నివసించరు. నేను నివసించిన దగ్గరికి వెళ్ళి నువ్వు పెట్టుకుంటా అంటే ఏం చెప్పాలి ఎవరికైనా? అంటే అడ్మినిస్ట్రేషన్ మీద కొంచెమైనా నాలెడ్జ్ ఉండాలి కనీసం. ఏందో నాకు అర్థం కావట్లేదు. వీళ్ళకి ఏం అడ్మినిస్ట్రేషన్? ఈయనకి 40 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ అంటుడు. నాకు విచిత్రంగా అనిపిస్తుంది. ఒకటి అడ్మినిస్ట్రేషన్ తెలిసినాడు ఒకడు ఇట్లా తెలియని వాడు ఏదో అరకొరగా చేసిన వాడికి తెలిసి ఇలాంటి ఐడియాలు వస్తుంది. నాకు తెలిసినంత వరకు ఎవరికైనా అడ్మినిస్ట్రేషన్ తెలిసిన వాడు ఎవడని ఇట్లా చేస్తాడని నా అభిప్రాయం. అంటే ఆయన నేను తప్పు పడతలేదు, ఆయనకు బాగా నాలెడ్జ్ ఉంది, రాజకీయాల మీద అన్నిటి మీద నాలెడ్జ్ ఉందని నేను అనుకుంటున్నా. కానీ ఇట్లా చేయడం వల్ల ఏం ఉపయోగం? అంటే ప్రజల్లో ఇంకొంచెం వ్యతిరేకత తెచ్చుకునే కార్యక్రమం. ఆల్రెడీ వ్యతిరేకత ఫామ్ అవుతుంది, ఇంకా మళ్ళీ ఇంకొంచెం వ్యతిరేకత తెచ్చుకునే అన్నిట్లో కూడా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న చాలా కూడా వ్యతిరేకత ఎక్కువగా పెంచుకునే కార్యక్రమాలే తప్ప ఆయన అనవసరమైన విషయాలలో ఎక్కువగా చేసుకోవడం వల్ల వ్యతిరేకతనే పెరుగుతుంది. ఇప్పుడు ల్యాండ్ పూలింగ్ వల్ల ఎవరికి సంతోషంగా ఎవరు లేరు. అవి కాకుండా ఉన్నాయే సక చేయని వాడు ఇంక అవేం చేస్తాడని అనుకునే స్టేజ్కి వచ్చేసి అది చాలా వరకు ఆలోచించాల్సిన అవసరం ఉంది. అనవసరమైన విషయాలలో ఎక్కువగా చేసుకొని బ్యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ ప్రభుత్వం మీద వ్యతిరేకత వస్తుంది.
ఆ వ్యతిరేకతను ఎట్లా కంట్రోల్ చేయాలి అంటే ఏదో ఒక డైవర్షన్ చేస్తుంది. ఆ డైవర్షన్ అనేది ఎక్కువ కాలం పనిచేయదు జనరల్‌గా అయితే. ఎందుకంటే అల్టిమేట్‌గా ప్రజలు ఓట్లేస్తారు. ఓట్లేసినప్పుడు నీకేమైతే పోయే అవకాశం ఉంటది గదా! ఎందుకంటే ఎప్పుడైనా గాని డైవర్షన్‌లు దీనివల్ల ఇవన్నిటి వల్ల ఏముండదు జనరల్‌గా. కొంతకాలం ప్రజలు మర్చిపోతారు. కానీ అల్టిమేట్‌గా జరిగేది ఏముంటది? ఓటేసేటప్పుడు ఆ రెబెలియన్స్ ఆ వ్యతిరేకత కనిపిస్తది. ఎందుకు అంటే ప్రజల్లో గూడా ఆ వ్యతిరేకత అనేది ఎక్కువగా గ్రౌండ్‌లో కనిపిస్తుంది నాకు గూడా. ఇంకో విషయం కూడా చెప్తున్నానేందంటే, చంద్రబాబు నాయుడు గారు తీసుకునే డెసిషన్స్‌లో చాలా వరకు ఇన్‌ఎక్స్‌పీరియన్స్‌గా అనిపిస్తుంది నా దృష్టిలో. చాలా మంది అది ఎక్స్‌పీరియన్స్ అనుకోండి, ఏదన్నా అనుకోండి. నా దృష్టిలో మాత్రం చాలా ఇన్‌ఎక్స్‌పీరియన్స్‌గా కె డెసిషన్స్ తీసుకుంటున్నాడు. అది చాలా వరకు డేంజర్ సిట్యుయేషన్స్ అవన్నీ గూడా. ఎందుకంటే ఆయన ఇన్‌ఎక్స్‌పీరియన్స్‌తో చేసే ఎప్పుడైనా గాని డేంజర్ లాగానే అనిపిస్తుంది. అంటే ఆయనకి ఎక్స్‌పీరియన్స్ ఉందంటున్నాడు. కానీ ఏమి అది గ్రౌండ్‌లో అంత ఏమి కనిపియట్లేదది. అదేంటంటే అంతగా ఏమి ప్రభావితంగా ఏం కనిపియట్లేదు. జగన్‌మోహన్ రెడ్డి గారు ఫార్ములాని తీసుకొనే ఎళ్ళండి. ఎందుకంటే నేనెందుకు చెప్తున్నానంటే జగన్ చాలా మంచి అడ్మినిస్ట్రేటరు. అంటే ఆయన సలహాలు తీసుకోండి తప్పేం లేదు. ఎందుకంటే మనం అల్టిమేట్‌గా ఏ రాజకీయ నాయకుడన్నా గాని చేయాల్సిందేంటి అంటే ప్రజలకు మేలు చేయాలి. అల్టిమేట్‌గా ఎవరైనా గాని అది. పవన్ కళ్యాణ్ గారైనా ఎవరైనా గాని, చంద్రబాబు నాయుడు గారు, జగన్ అయినా ఎవరైనా. కానీ ఎందుకు అంటే నా దృష్టిలో ఏందంటే ఒక అనాలోచితమైన డిసిషన్స్ అనేది ఎక్కువగా తీసుకుంటున్నారేమో అని ఈ విషయంలో నాకు అనిపించింది. ఈ ల్యాండ్ పూలింగ్ విషయంలో, రెండో విడత ల్యాండ్ పూలింగ్ విషయంలో నాకు అనిపించింది. ఇట్ ఈస్ ఫుల్లీ కరెక్ట్ కాదు. ఇదండి నా ఇన్ఫర్మేషన్ గాని మీకు నచ్చినట్టయితే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్‌ని యాక్టివేట్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి.